144 సంవత్సరాలకు మాత్రమే వచ్చే మహాకుంభమేళా. అఘోరాలు, నాగసాధువులు, 44 రోజుల పాటు జరిగే అమృత స్నానాలు, భూమిపై చేసే అతిపెద్ద పండగ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా. మహాకుంభమేళా 2025వ సంవత్సరం. మహాకుంభ पहुंचने की सालत ही दरवाजे अंदर से बंद. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉన్నది, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి ట్రైన్లో ప్రయాగ్రాజ్ కుంభమేళకి వెళ్ళబోతున్నాము. పదండి, వెళ్తూ మాట్లాడుకుందాం. కుంభమేళా చరిత్ర. ప్రపంచంలోనే భూమి మీద చేసే అతిపెద్ద వేడుక ఈ కుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి కలిసే త్రివేణి సంగమం దగ్గర జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్సవాలు జరిగాయి. మత్స్య పురాణంలోని సాగర మదనం కథ ప్రకారం దాదాపు 12 సంవత్సరాల పాటు దేవతలకు, రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది. అయితే ఈ గొడవలో అమృత కలశంలోని కొన్ని చుక్కలు భారతదేశంలోని 4 ప్రదేశాల్లో పడ్డాయి. అదే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. దీని ప్రకారంగా ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్ లేదా ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత 144 సంవత్సరాలకు ఒక మహాకుంభమేళా జరుగుతుంది. అది ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. ప్రస్తుతానికి జరుగుతుంది మహాకుంభమేళా. వెళ్దాం పదండి. తెల్లవారి ఉదయం 8:30 కావస్తుంది. మా వాళ్ళు ఇంకా లేవలేదు, చూడండి. నేను ఫ్రెష్ అప్ అయి కూర్చున్నానో లేదో అలా టీ వచ్చేసింది. నేను టీకు బదులుగా కాఫీ తీసుకున్నాను. కాఫీ చాలా బాగుంది. కుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ప్రయాగ్రాజ్కి మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని వీక్లీ ట్రైన్స్, డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, విజయవాడ, తిరుపతి మీదుగా చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వెళ్ళేదంతా నార్త్ సైడ్ కాబట్టి మ్యాక్సిమం ఏసీ కోచ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్నా కానీ చాలామంది టికెట్ లేకుండా ఎక్కేస్తుంటారు. మీరు ఏసీ కోచ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మేము ప్రయాణించే ఈ ట్రైన్లో మాకు ఆంధ్ర సుబ్బయ్య గారని పరిచయం అయ్యారు. అతను ట్రైన్లో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ వీడియోలో చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. My name is Kanamalapudi Chandra Subbaya. I am the agent of Tata LIC. I am going to Prayagraj, Gaya and Ayodhya going. I am 63 years old. It is a very auspicious occasion. It will come after 144 years, Maha Kumbh Mela. So you must come and visit the God Shiva at Kashi and take bath at Prayagraj. Very important. ఏముంది ఇగో
పెళ్లిగా సంబంధం అనుకుంటారు, పెళ్ళానికి ఇంకేం లేదు. ఓ పెళ్లి అంటారు, ఏముంది పెళ్ళం అవుతుంది కనుక మంచిది లేకపోతే మా సార్ ఇంత ఇంటెలిజెంట్. కానీ అయోధ్య జరిగింది అప్పుడు అయోధ్య అంటే ఇప్పుడు 10th క్లాస్ సమానం అంతే కరెక్ట్. ఆమె ఒక వచ్చిన పాటని ఆమె రాసింది, ఒక పాట వచ్చింది. ఆ పాట మా మదరు భక్తిగా మార్చింది. కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లి ప్రేమ లేని కానలో అని చెప్పి మనకు సినిమా అప్పుడు సినిమా ఉందన్నమాట. ఆ మమ్మ ఏం రాసింది సార్, శంకు ఒక చేతిలో చక్రం ఒక చేతిలో వెలసినావ వెంకటేశ తిరుపతి కొండలో. ఎక్కడ గెలిపి చూసావా? అక్కడే ఉన్నాడు కోడి ఒక కోన, శంకు ఒక చేతిలో ఉంది. కోడి ఒక ఆ సినిమా ఇదే కాదు చెప్తాడు హర్నాథును జమున, అదే ఇతర అమ్మాయి పాడుతుందిగా, పాట పాడమంటే పిల్లలు దేవులు చల్లని వారే కళ్ళకపట విరుగని కన్నామయ్య. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. అబ్బాయిలు పుట్టగానే ఒకప్పుడు అమ్మ అమ్మ అనేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయి అమ్మాయి అన్నారు. పాడు పాడు గజాల. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. మహాపురుల కన్నది ఈ దేశం, మహోజ్వలిత భాగ్యోదయ దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. This is India. దేవుళ్ళు తబీబుల ఏవళ్ళు ఎవరికి ఇస్తుందో ఏమవుతుందో, ఎవరికి ఇస్తుందో ఏమవుతుందో, ఏమవుతాడు. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. ఇప్పుడు మనం జబల్పూర్ జంక్షన్ వరకు వచ్చేసాము. ఇక్కడ నుండి ఇంకా 2 స్టాప్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రైన్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు స్పెషల్ ట్రైన్స్ అసలే బుక్ చేసుకోకండి. స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు కూడా 7 లేదా 8 గంటలు లేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్రైన్ జర్నీ వరంగల్ నుండి ప్రయాగ్రాజ్కి దాదాపు 24 గంటల నుండి 26 గంటల సమయం పడుతుంది. ప్రయాగ్రాజ్కి వెళ్లే ట్రైన్ తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా వెళ్తుంది. మనం మొత్తానికి 4 రాష్ట్రాలు టచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇది కుంభమేళా సమయం కాబట్టి ఏసీ ట్రైన్లో కూడా ఎలాంటి టికెట్ లేకుండా వీళ్ళు ఎలా ప్రయాణించారో చూడండి. అందుకే మీరు ఎప్పుడు కూడా ఏసీ ట్రైన్స్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. స్లీపర్లో ఇంతకంటే దారుణంగా ఉంటుంది. ఫైనల్గా మనం ప్రయాగ్రాజ్ వచ్చేసాము. వెళ్తూ మాట్లాడుకుందాము. ఇప్పుడు సమయము రాత్రి 12 గంటలు కావస్తుంది. ప్రయాగ్రాజ్ జంక్షన్ వద్దకి వచ్చేసాము. చూసారా, చాలామంది ఉన్నారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, పదండి వెళ్తూ మాట్లాడుకుందాము. ఇప్పుడు సమయము రాత్రి 12 గంటలు కావస్తుంది. మౌని అమావాస్య కారణంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఇక్కడ తొక్కిసలాట జరిగింది. చాలామంది గాయపడ్డారు. అప్పటి నుండి యూపీ గవర్నమెంట్ చాలా భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.
ఫ్రెండ్స్, నా వెనకాల చూస్తున్నారు కదా, చాలామంది ఉన్నారు. ఈరోజు ఫిబ్రవరి 26 శివరాత్రి రోజు. ఈరోజు కుంభమేళా చివరి రోజు. ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి చాలామంది వచ్చారు. చాలా ట్రైన్స్ కూడా క్యాన్సల్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూపీ గవర్నమెంట్ చాలా భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. చూసారా ఫ్రెండ్స్, ఎడమ వైపులా అండ్ కుడివైపులా 2 చోట్ల కూడా మనకు ఇక్కడ రైల్వే స్టేషన్లో మహాకుంభమేళ పేరుతో దేవుళ్ళ పెయింటింగ్ వేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే ఎటు చూసిన మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ అని ఇలా వాల్ పెయింటింగ్స్తో పాటు మరియు బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది యూపీ గవర్నమెంట్ వారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ సిబ్బంది వారికి మరియు యూపీ గవర్నమెంట్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. స్టేషన్ నుండి బయటికి వచ్చాక చూసారుగా, ఇక్కడ ఛార్జింగ్ వెహికల్స్ మరియు ర్యాపిడో 2 వీలర్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాదాపు 250 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్, ఇప్పుడు ఉదయం 10 గంటల సమయం కావస్తుంది. రూమ్ తీసుకొని రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత త్రివేణి సంగమంకి బయలుదేరాము. ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ గంగా, గోదావరి ఇలా కుంభమేళా లాంటి ప్రదేశాలలో స్నానం చేయాలి అనుకుంటే ముందు మీరు ఫ్రెష్ అయిన తర్వాత మాత్రమే ఇలాంటి ప్లేసులలో స్నానాలు చేయండి. ఎందుకంటే పవిత్రమైన స్థలాలు కాబట్టి మనం పవిత్రంగా ఉండాలని నా విన్నపం. ఇదేనండి కుంభమేళా పార్కింగ్ ప్లేస్. వెహికల్స్ తెచ్చుకున్న వారు ఇక్కడే పార్క్ చేసి ముందుకు నడవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఎటు చూసిన వాల్ పెయింటింగ్స్ చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రయాగ్రాజ్లో అయోధ్య రామ మందిరం సెట్ కూడా వేశారు. చాలా బాగుంది. ఇలా వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఇక్కడ చూసారుగా, బాటిల్స్ అమ్ముతున్నారు. త్రివేణి సంగమంలో వాటర్ ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ బాటిల్స్ కూడా అమ్ముతుంటారు. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళాక ఇక్కడ బోర్డు చూసారుగా, వే టు సంగం, త్రివేణి సంగమంకు దారి. వెళ్దాం పదండి. ఈ మహాకుంభమేళాను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు అన్ని ప్రణాళికలను ఏర్పాటు చేసింది. ఈ మహాకుంభమేళాలో తొలిసారి భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు దేశంలో 11 భాషల్లో AI చాట్ సేవలను అందుబాటులో తీసుకువచ్చారు. ఇక్కడ రకరకాల స్టాల్స్, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్ మహాకుంభం అని ఇక్కడ బోర్డు చూసారుగా, ఇక్కడ నుండి ఇంకాస్త ముందుకు వెళ్తే మనకు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వస్తుంది. పదండి.
దాదాపు 76 దేశాల నుండి ఈ కుంభమేళా అమృత స్థానానికి విచ్చేయడం జరిగింది. దేవుని మీద నమ్మకంతో, భక్తితో, భాష వేరు అయినా, దేశం వేరు అయినా, దేవుని మీద ప్రేమ భావంతో ఇక్కడికి ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. ఆధ్యాత్మికత అంటే మనసును లోతుగా పరిశీలించి జీవితం యొక్క అసలైన అర్థం, ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే భక్తి మరియు నమ్మకం. ఆధ్యాత్మికత అనేది భక్తి, నమ్మకం మరియు దైవిక శక్తిపై నమ్మకాన్ని కలిగి ఉండటానికి సహకరిస్తుంది. ఇక్కడ చూసారా, వేప పుల్లలు అమ్మే వ్యక్తి ఒక పీసుకి 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇలా చాలామంది ఈ కుంభమేళాలో బిజినెస్లు పెట్టి చాలా లాభాలు పొందారు. ఇక్కడ వంతెనపై చూడండి, లగేజ్ మోసుకుంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎన్నో వేల వందల కిలోమీటర్ల దగ్గర నుండి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా భారతదేశ ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. మనం వెళ్ళే దారిలో మధ్య మధ్యలో చాలా దేవాలయాలు దర్శనమిస్తుంటాయి. దర్శించుకొని ముందుకు వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కచప్ ద్వార్ వద్దకి వచ్చేసాము. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే నంది ద్వార్, ఆ తర్వాత త్రివేణి సంగమం ఉంటుంది. పదండి వెళ్దాం. ఇక్కడ చూసారుగా, తప్పిపోతామనే భావనతో ఇలా తాడుతో ఒక లైన్గా ఏర్పాటు చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నంది ద్వార్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే మనకు సంగం ద్వార్ వస్తుంది. పదండి వెళ్దాం. వెళ్తూ మాట్లాడుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి పవిత్ర స్థలానికి పాదయాత్ర చేయడం ద్వారా అతని ఆత్మశుద్ధి అవుతుందని, మతపరమైన తీర్థయాత్రకు వెళ్ళడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతాడని,
దానితో పాటు దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. మతపరమైన తీర్థయాత్రను ఆధ్యాత్మిక ప్రయాణంగా పరిగణిస్తారు. హిందూ మత గ్రంథాలలో ఎవరైతే కొండ కోణలను దాటుకుంటూ శివుడు, విష్ణువు, అమ్మవారిని పవిత్ర స్థలాలను చేరుకుంటారో వారు మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. జ్యోతిష శాస్త్రంలో మతపరమైన తీర్థయాత్రలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది. జ్యోతిష శాస్త్రంలో ఎవరైతే మతపరమైన తీర్థయాత్రలు చేపడతారో వారికి ఉన్న గ్రహ దోషాలు తొలగుతాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేయడం ద్వారా శని దోషము, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఎవరి జాతకంలోనైనా రాహుకేతు స్థానము అశుభంగా ఉంటే తీర్థయాత్ర చేయడం ద్వారా ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా తీర్థయాత్రలు కుజగ్రహానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఫ్రెండ్స్, ఇదేనండి సంగం ద్వార్. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళి మనం అమృత స్నానాలు చేద్దాం పదండి. ఎవరైనా మతపరమైన తీర్థయాత్ర చేస్తున్నప్పుడు దేవుని మంత్రాలను జపిస్తే అది జాతకంలో శుభగ్రహ కలయికలను సృష్టిస్తుంది. మన పూర్వీకుల ఆత్మల శాంతి కోసం మతపరమైన తీర్థయాత్రలు చేపట్టాలని జ్యోతిష గ్రంథాలలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి తమ ఆశీస్సులను ఇస్తారని నమ్మకం. ఈ యాత్ర మన మానసిక, శారీరక శక్తిని పెంచే విధంగా ఉండాలి. ప్రతి క్షణాన్ని శాంతి, ఆనందం, ఆధ్యాత్మికత, చైతన్యంతో నింపుకొని ప్రయాణించాలి. ఈ మహాకుంభమేళాలో నాగసాధువులు, సన్యాసులు, వైష్ణవులు, శైవులు, ఆధ్యాత్మిక అభ్యాస శాఖల యొక్క అద్భుతమైన వైవిధ్యాన్ని ఒకే చోట చేర్చింది. ఈ మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే సమయంలో నీరు అమృతంగా మారుతుందని భక్తుల విశ్వాసం. బృహస్పతి కుంభంలోనికి వెళ్ళినప్పుడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడే ఈ అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. హిందూ మతం ఒక గొప్ప ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఇది వేదాలు, ఉపనిషత్తులు, భాగవత పురాణం, రామాయణం, మహాభారతం వంటి పుణ్య గ్రంథాల ద్వారా ఆచరణలో ఉంది.
ఈ మతం బహుళ దైవత్వం, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, మోక్షం వంటి నమ్మకాలతో కూడి ఉంది. హిందూ మతం బహుళ దైవత్వాలను నమ్ముతుంది. అయితే బ్రహ్మ, విష్ణువు, శివుడు వంటి ప్రధాన దేవుళ్ళని ఆరాధిస్తారు. హిందూ మతం పునర్జన్మపై నమ్మకంతో ఉంది. అంటే మరణం తర్వాత ఆత్మ మళ్ళీ జన్మ స్వరూపంగా వస్తుంది. హిందూ మతం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. అంటే మనం చేసిన పనుల ద్వారా మన భవిష్యత్తును నిర్ణయించుకుంటుంది. హిందూ మతం మోక్షం లేదా విముక్తిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. అంటే మరణం నుండి విముక్తి పొందడం. మతంలో పవిత్రమైన నదులు, నదుల ఒడ్డున ఉన్న ఆలయాలు మరియు ఇతర పవిత్ర ప్రదేశాలకు యాత్రలు చేయడం ద్వారా ఆత్మశుద్ధి అవుతుందని నమ్ముతారు. యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం అత్యంత పుణ్య ప్రదేశంగా గుర్తించబడుతుంది. ఆత్మను శుద్ధి చేసి పాపాలను కడిగేస్తుంది. భక్తులకు నమ్మకం. అందుకే కుంభమేళ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. కుంభమేళ జరిగే స్థలాలను జ్యోతిష్యం ప్రకారం నిర్ణయించబడుతుంది. శివరాత్రి రోజు అమృత స్నానాలు ఆచరించడం ద్వారా ఆ క్రమంలో శివుని ఆరాధనలో సంగమంలో స్నానం చేయడం తద్వారా భక్తులకు ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక యాత్రలో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. ధ్యానం, భజనలు, ప్రణామం వంటి ఆచరణలను అనుభవిస్తూ యాత్రని కొనసాగించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైనల్గా హనుమాన్ టెంపుల్కి వచ్చేసాము. ఇదేనండి హనుమాన్ టెంపుల్. మేము వెళ్ళిన సమయంలో రద్దీ ఎక్కువ ఉన్న కారణంగా ఈ ఆలయాన్ని మూసివేశారు. ఆధ్యాత్మిక యాత్ర అనేది కేవలం దేవాలయాలను సందర్శించడమే మాత్రమే కాకుండా మన మనస్సు, శరీరాన్ని శాంతి మరియు పవిత్రతతో నింపుకోవడానికి ఒక గొప్ప అవకాశం. తెలుగు ప్రాంతం అనేక పురాతన పవిత్రమైన దేవాలయాలకు నిలయం. ఈ దేవాలయాలు మన సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తాయి. మనం అమృత స్నానాలు ఆచరించి
తిరిగి వెళ్ళే దారిలో మనకు చాలా దేవాలయాలు కనిపిస్తాయి. చూసి దర్శించుకొని వెళ్ళండి. 144 సంవత్సరాలకు వచ్చే ఈ మహాకుంభమేళా యాత్రకి నేను వెళ్ళి అమృత స్నానాన్ని ఆచరించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తాను. అది మహాశివరాత్రి రోజు కావడం ఈ జన్మ నాకు ధన్యమైంది. దేవాలయాలు భారతీయ ఆధ్యాత్మికతకు ఒక అద్భుత నిధి. ప్రతి దేవాలయానికి ప్రత్యేకత, సాంప్రదాయం, ఆధ్యాత్మికత ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక యాత్రను ముందుగా సులభంగా ప్లాన్ చేసి శాంతి, ఆనందం మరియు ఆధ్యాత్మికతో నింపుకొని మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీరు మహాకుంభమేళా యాత్రకి వచ్చారా? వస్తే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మరొక ఆలయ సందర్శనతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.